మన పేజ్ని ఫాలో అవుతున్న అందరూ కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒక స్టార్టప్ బిజినెస్ పెట్టాలనుకునే మైండ్ సెట్ ఉన్నోళ్ళే కాబట్టి నిన్న జిఎస్టీ అండ్ బ్యాంక్ కరెంట్ అకౌంట్లో ఇష్యూస్ వచ్చాయని చెప్పినప్పుడు అవి ఏంటో కొంచెం డీటెయిల్డ్గా చెప్పమన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా అప్లై చేసినప్పుడు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు యూజ్ అవుతుందని. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను అమెజాన్ సెల్లింగ్ కోసం కన్నా ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో సోల్ ప్రొప్రైటర్షిప్ మీద మా ఇంటి ఓన్ అడ్రస్ మీదే నేను ఆఫీస్ అడ్రస్గా చూపించి జిఎస్టీ రిజిస్టర్ చేసుకున్నాను. ఇప్పుడు జోకాట్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చాం కాబట్టి కన్నా ఎంటర్ప్రైజెస్ అని ఏదైతే సోల్ ప్రొప్రైటర్షిప్ చేశామో అది దీనికి పనిచేయదు. అది ఇంకా అమెజాన్ సెల్లింగ్ కోసం ఉంచేసి జోకాట్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం మళ్ళీ కొత్త జిఎస్టీకి అప్లై చేశాను, కొత్త బ్యాంక్ కరెంట్ అకౌంట్కి అప్లై చేశాను. సో లాస్ట్ ఇయర్ మనం ఏదైతే వచ్చినాయో అవి ఇప్పుడు పనిచేయవు కాబట్టి మళ్ళీ సేమ్ మా ఇంటి ఓన్ అడ్రస్నే పెట్టి జోకాట్ ప్రైవేట్ లిమిటెడ్కి నేను జిఎస్టీ అప్లై చేశాను. అయితే ఏమైందంటే ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ జిఎస్టీ ఉండడం వల్ల ఇప్పుడు ఏదైతే జోకాట్ కోసం జిఎస్టీకి అప్లై చేసామో అది పెండింగ్లో పడింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జిఎస్టీ ఉంది కాబట్టి ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ప్రాపర్టీ ఓనర్ అంటే అది మా ఓన్ హౌసే కాబట్టి మా మదర్ పేరు మీద ఉంది. మా మదర్ మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా, అంటే ఆల్రెడీ కన్నా ఎంటర్ప్రైజెస్కి ఏదైతే జిఎస్టీ వాడుతున్నామో సేమ్ అదే ప్రాపర్టీని జోకాట్ ప్రైవేట్ లిమిటెడ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఫర్ జిఎస్టీ పర్పస్ అండ్ కంపెనీ ఆపరేషన్ పర్పస్ వాడుకోవచ్చు అని ఆ ప్రాపర్టీ ఓనర్ మనకి పర్మిషన్ ఇస్తున్నట్టు కన్సెంట్ అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అది వాళ్ళు సిగ్నేచర్ పెట్టి ఒక ఫ్రాంక్లిన్ అంటారు, ఫ్రాంక్లిన్ అంటే ఒక ఈ స్టాంప్ లాంటిది అన్నట్టు, అది చేయించి మనం చార్టెడ్ అకౌంటెంట్కి ఇస్తే ఆయన మళ్ళీ జిఎస్టీ పోర్టల్లో అప్లై చేస్తారు. ఆల్రెడీ ప్రాసెస్ నిన్నే చేసేసాము. ఇంకా ఒక 1 వీక్లో మనకి రిప్లై వస్తుంది ఏమైంది అనేది. ఒకవేళ అప్రూవ్ అయిపోతే మంచిదే, మళ్ళీ ఇంకో ప్రాపర్టీ కోసం చూడాల్సిన అవసరం లేదు. ఇంకా బ్యాంక్ కరెంట్ అకౌంట్ ఓపెనింగ్కి వచ్చిన ఇష్యూ ఏంటనేది రేపు వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.